అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుని యందు ఆసక్తి కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, ఆయన ఆజ్ఞానుసారముగా, మళ్ళీ చెప్తున్నాను, అజ్ఞానుసారముగా కాదండి, ఆజ్ఞానుసారముగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగేవారిగా మనం ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకు ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే ఇక్కడ ఏమని చెబుతుంది అనేసి అంటే, అపోస్తలుడైన పేతురు గారు 2వ పత్రిక రాస్తూ చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఉద్దేశించి చెప్తున్న మాట చూడండి. 3వ అధ్యాయంలో 12 నుంచి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేంతోనండి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలను. ఎప్పుడు? ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు. అయినను మనమాయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అంటే ఈ భూమి, ఈ ఆకాశము ప్రస్తుతం ఉన్నది లయమైపోతుంది అనేది దేవుని యొక్క ప్రధాన ఒక సూచన ఉన్నది. తర్వాత వాటి యందు నీతి నివసించును. వేటి యందండి? ఆ కొత్త భూమి, కొత్త ఆకాశం ముందు నీతి నివసించను. దాని గురించి నేను దెప్తగా వెళ్ళట్లేదు, కానీ మనము దేని విషయంలో జాగ్రత్తలు కలిగి ఉండాలో, దేని విషయంలో మనం తప్పిపోతున్నాం అనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. దేని కొరకు? కొత్త భూమి, కొత్త ఆకాశము, అందులో నీతి నివసించను అని వాటి కొరకు కనిపెట్టువారు గనుక. మనం ఉన్నా లేకపోయినా, అర్థం ఏంటంటే, ఈ శరీరం గురించి మీరు ఆలోచించకండి, మనలో ఉన్న ఆత్మ గురించి మాత్రమే ఆలోచించండి. మన ఆత్మ వాటి గురించి కనిపెడుతూ ఉంటుంది కనుక, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. మన స్వభావం ఎలా ఉండాలండి? శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, ఏమాత్రము వంకలు లేనివారిగాను, ఏమాత్రము కలంకం లేనివారిగాను, ఏమాత్రము పాప ఛాయలు లేనివారిగాను మనం ఉండాలి. చాలా కష్టమైనది, కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకు అంటున్నానంటే, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన మనము నీతిమంతులు తీర్చబడ్డాము. ఆయన ఆ తర్వాత వాక్యానుసారం జీవించితే చాలు, మనం నీతిమంతులు, ఆ నీతిని కొనసాగించేవారుగా ఉంటాము. అయితే ఎవరైతే వాక్యము ప్రకారము జీవిస్తూ పాపము చేయకుండా, లోకములో కలిసిపోకుండా, ప్రత్యేకంగా జీవిస్తూ ప్రభువు చూస్తున్నాడనే భయభక్తులు కలిగి జీవించిన వారు నిష్కలంకులుగా, నిందార్హులుగా కనబడినట్లు ఖచ్చితంగా వారు ప్రయాసపడతారు. ఆ విషయం మనం జాగ్రత్త పడాలి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ఇంకేంటండి? ఆయన మనం మారుతామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనేసంటే, మనల్ని రక్షించు నిమిత్తమే. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. అంటే మొదట పేతురు గారితోనే, మొదట దేవుడు పేతురునే పిలిచాడు. పేతురు గారి ద్వారానే అపోస్తలులు అతను నియమించబడ్డారు. పేతురు గారి మీద సంఘం కడతానని ప్రభువు వాగ్దానం చేశాడు. అయితే పౌలు గారిని సంధించి, పౌలు గారిని దర్శించి, ఆయన ద్వారా కూడాను అనేక మర్మములు, సంఘమును స్థిరపరిచే మర్మములన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారి ద్వారా తెలియజేసి ఉన్నారన్నమాట. ఆ విషయాన్ని ఒక సేవకుడు, ఒక అపోస్తలుడు తర్వాత వచ్చే అపోస్తలుడిని ఘనపరుస్తూ ఆయన చెప్పిన మాటలను రూఢీపరుస్తున్నాడు. చూడండి, పౌలు కూడాను తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిని బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. ఏంటండి? కొన్ని సంగతులు వాటిని గ్రహించుటకు కష్టమైనవి. వీటిని ఎవరు గ్రహించలేరంట? చూడండి, వీటిని విద్యావిహీనులు, అంటే చదువులేనివారు, అంటే వీరు స్కూల్కి వెళ్ళి చదవకపోవచ్చు, కానీ జీవితాన్ని, అలాగే ప్రపంచాన్ని చదివిన వారు ఉంటారు. వారు చదువున్న వాళ్ళే, కానీ అది లేని వాళ్ళు, ఆ ముందు చూపు లేని వారు, ఆ జ్ఞానము లేని వాళ్ళు,
అటువంటి ఆలోచన లేని వారు విద్యా విహీనులు. అంతేకాకుండా అస్థిరుడైన వారును, ఈ చంచల మనస్సు గలవారు ఏంటంటే అప్పుడే భక్తి చేస్తారు, అప్పుడే పడిపోతారు. సరైన నిరీక్షణ ఉండదు, దేవుని మీద ఆధారపడరు. ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ అస్థిరులైన వారు ఎవరైతే ఉంటారో వారు చాలా ప్రమాదకరం కూడాను. ఎందుకంటే లోకంలో ఉన్నవాడైనా క్రీస్తులో వస్తాడు, కానీ ఈ అటు ఇటు కానివాడు క్రీస్తులు నిలబడలేడు. ఈ అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు, అంటే మిగిలిన లేఖనములను వాక్యములను అపార్థం చేసుకున్నట్లు. అంటే వీరు ఏమనుకుంటారంటే అక్షరానుసారముగా దాన్ని వెంబడిస్తూ ఇదే అనుకుంటూ వీరు ఎదురుచూపుని ఆ నిరీక్షణను లేకుండా అపార్థం చేసుకున్న వారిగా అస్థిరులుగా ఉంటారు. తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, అంటే వక్రముగా తిప్పుదురు. దేని కొరకంటే తన స్వకీయ నాశనము కొరకు. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ అండి, దేవుడు దీవిస్తానన్నాడు, దేవుడు దీవిస్తాడు, అసలు దీవించడానికే దేవుడు పిలిచాడు అని చెప్తారు. కరెక్టే, కానీ ఆఫ్ ట్రూత్ సగం నిజం అబద్ధం కన్నా ప్రమాదకరమైనది. దేవుడు దీవిస్తాడు, కానీ నువ్వు ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు దేవుడు దీవిస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. కానీ ఎప్పుడు నువ్వు సుఖభోగముల నిమిత్తము అడగకుండా నీ పరిస్థితులు, తప్పని పరిస్థితులు, తగుమాత్రపు జీవిత విధానం జీవిస్తూ మాదిరికరమైన జీవితానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా నీకు అవసరం ఉంది, దేవుడు దీవిస్తాడు, సహాయం చేస్తాడు, ఎదుటివారి మనసులను రేపుతాడు, వారి ద్వారా నీ అవసరం తీరుస్తాడు. అయితే నువ్వు లగ్జరీ కోసమో అవసరం లేకపోయినా సరే నువ్వు కోరుకుంటున్నట్లు, లేదంటే ఇచ్చి శోధించే క్రమంలోనైనా దేవుడు నిన్ను దీవించవచ్చు. కానీ ప్రియ సహోదరులారా, పరీక్షలో పడే కన్నా ఉన్నదాంతో తృప్తి చెందుతూ వేరే వాళ్ళ దగ్గర అడుక్కోకుండా, అంటే ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ మొదట కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, కుటుంబానికే ప్రిఫరెన్స్ ఇచ్చి, తరువాత నువ్వు సహాయం చేసే విషయంలో, లేదంటే నీ లగ్జరీ లేదా నీ సుఖభోగముల నిమిత్తము ఖర్చు చేసేవాడిగా నువ్వు ఉన్నట్లయితే, అంతేకాకుండా దానికన్నా ముందు సంఘక్షేమం నిమిత్తము నువ్వేనా ఉపయోగకరంగా ఉన్నట్లయితే, తద్వారా నీ యొక్క కోరికలు, తద్వారా నీ యొక్క సమృద్ధి కోసం దేవుడు దీవిస్తాడు. ఎంత చక్కగా వీళ్ళు తిప్పేస్తారండి. ఏం చెప్పాడు ఫస్ట్? దీవిస్తాడు. కానీ ఈ కండిషన్స్ ఉన్నాయని, ఈ విధంగా ఉంటే తప్ప దేవుడు ఆశీర్వదించడని, ఈ విధంగా పరీక్ష గుండా మనం వెళ్ళకపోతే తప్ప దేవుడు అంత తొందరగా నమ్మడని ఎందుకు చెప్పరు కొంతమంది ప్రియ సహోదరులారా? కాబట్టి వాక్యం చెబుతూ ఉంది, తమ స్వకీయ నాశనమును కొరకు అపార్థం చేసుకునేవారు, తప్పుడు బోధలు చేసుకునేవారు ఉంటారు, వారు అస్థిరులు, జాగ్రత్త. ఎప్పుడైతే ఆయన దీర్ఘశాంతమును రక్షణార్థమైన రక్షణ ఇచ్చుట కొరకే, రక్షించుట కొరకే అని ఆయన ఎదురు చూస్తున్నాడు అనే ఆలోచన లేకుండా చూద్దాంలే, ఏమైందని, అందరూ బాగానే ఉన్నారుగా, నేను కూడా బాగానే ఉన్నాను కదా అనుకుంటే హఠాత్తుగా ఆపద రావచ్చు. ప్రియ సహోదరులారా, అలా కాకుండా ఆయన యందు భయం కలిగి, భక్తి కలిగి, ఆజ్ఞలను పాటిస్తూ, వాక్యాన్ని పాటిస్తూ, ఆయన కట్టడములను పాటిస్తూ, మనము ఆయనతో ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో కూడాను గోజాడుతూ, లోబడుతూ, మనం విశ్వాసముతో ముందు కొనసాగగలిగితే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటాము. ఆయన మన ఎడల కలిగిన ప్రణాళికను నెరవేర్చేవారిగా ఉంటాము. మనము మన భవిష్యత్ తరాలకి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించగలుగుతాం. అట్టి రీతిగా వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా అర్థం చేసుకుంటూ, అపార్థాలకు, తప్పుడు బోధలకు తావివ్వక,
ప్రతి దాన్ని అత్యాశకు పోక ఆశా నిగ్రహం కలిగి జీవించేవారిగా ఉందాం. ప్రయత్నం చేద్దామా? మహాపరిశుద్ధుల ప్రేమికులను తండ్రి ఘనుడ గొప్పవాడ స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి ఉందన్నాం. నిజమే నాయన, మేము కేవలము దుర్బోధనను ఒకవేళ వెంబడించి ఉన్నవారుగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ప్రాస్పారిటీ గాస్పెల్ని విడిచి ప్రభువా మీ యొక్క హెచ్చరిక సువార్తను, అలాగే మా యొక్క బ్రతుకులను బాగు చేసే సువార్తను, పరిశుద్ధతను, యథార్థతను, పవిత్రతను, లోకముతోనూ శరీరంతో పోరాడుతున్న మా బ్రతుకులకు ప్రభువా వెలుగుగా ఉండే మీ యొక్క జీవము గల మాటలతో మమ్మల్ని బలపరిచి ముద్రించిన విధానం బట్టి స్తోత్రములు. నాయన, మీ యొక్క దీర్ఘశాంతమును మేము వ్యర్థపరచుకోకుండా ప్రభు, మీ యొక్క కృపను మేము నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాధానకరముగా మీకు అంగీకారయోగ్యంగా జీవించే, పవిత్రంగా జీవించే, పరిశుద్ధంగా జీవించే, యథార్థంగా జీవించే మా యొక్క బ్రతుకులోనైనా నిష్కలంకముగాను, ఎటువంటి కలంకము లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా నాయన మీ యొక్క నీతి వస్త్రము కొరకు ఎదురు చూచేవారిగా మీ యొక్క మార్గమున శ్రమలను సహిస్తూ ఆయన మీ యొక్క పరీక్షలకు నిలుస్తూ ముందుకు సాగి యోగ్యమైన జీవితం మాకు అనుగ్రహించమని ప్రభువా ఈ ఉదయకాలమున మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.